నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ సరికొత్తగా ప్రతి సంవత్సరం ఎన్నికల టైంలో ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలు అమల్లో తీసుకొస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారు, ముఖేష్ కుమార్ మీనా గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు ఒక లేఖ కూడా పంపించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంటింటికి ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి అంటున్నారు. ఇదివరకు రాజకీయ పార్టీలు ఆయా ప్రచార రథాల్లో, ఆయా గ్రామాల్లో ప్రచార రథంలో వెళ్తూ ఆయా 4 కోట్ల సెంటర్లో ప్రసంగిస్తూ వెళుతుండేవారు. అదేవిధంగా కొంతమంది ఆ వీధంతా నడుచుకుంటూ దండం పెట్టుకుంటూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారం చేసేవారు. మరి గతంలో ఎప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళే ప్రచారానికి ఎన్నికల కమిషన్ నిబంధనలు మరి గతంలో ఎక్కడ ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు మరి కనిపించలేదు. మరి ఈసారి ప్రతి రాజకీయ పార్టీలో అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నా, ఎంపీ అభ్యర్థిగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి అనేది ఎన్నికల కమిషన్ నిబంధనలు. మరి ఆ విధంగా అయితే మరి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏ మేరకు మరి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలన్న ప్రయత్నం చేస్తే అనుమతి తీసుకోవాలి, 4 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాత మాత్రం వెళ్ళాలంటే వీళ్ళకి సమయం సరిపోతుందా? మరి అభ్యర్థులు ఏ విధంగా ప్రజలను కలవాలి, ఏ విధంగా ఓటర్లతో మమేకం అవ్వాలి అంటే కొన్ని ఎన్నికల కమిషన్ నిబంధనలు కొంత ఆటంకం కలిగించే అవకాశం లేకపోలేదు. మరి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా ఒక విధంగా తలపట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. మరి గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఆగి దండం పెట్టుకుని పార్టీకి ఓటేయండి, మేము చేసిన అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి అడగాలంటే మరి సమయం చాలదు. మళ్ళా ఎన్నికల కమిషన్ నిబంధనలు తీసుకోవాలి, అనుమతులు తీసుకోవాలి. ఆ అనుమతుల ప్రకారం పనిచేయాలంటే ఆయా పార్టీలో రాజకీయ పార్టీల అభ్యర్థులు కొంత ఇబ్బందికరంగానే మారింది. మరి ఈ పరిస్థితులను ఎలా అధిగమించి రాజకీయ పార్టీలు ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తారో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.